ఎంతైనా ఆంధ్రలో ప్రజలు చాలా గొప్పోళ్ళబ్బా. జగన్ హయాంలో సినిమా రేట్లు తగ్గిస్తే అరిచి గోల చేశారు. నిజంగా టికెట్ రేట్లు తగ్గిస్తే ఎవరికి లాభం? ప్రజలకే కదా. కానీ ప్రజలకు అది నచ్చలా. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏకంగా వాళ్ళకిష్టం వచ్చినట్టు సినిమా వాళ్లకు రేట్లు పెంచుతున్నారు. కానీ రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేశారు. జగన్ కట్టిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. రూపాయికే ఎకరా అంటూ వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను విచ్చల విడిగా అమ్మేస్తున్నారు. వాలంటీర్లను, వైన్ షాపులో పనిచేసే ఉద్యోగస్తులను తీసి పడేశారు. రైతులకు కనీసం ఒక బస్తా అయినా యూరియా ఇవ్వండయ్యా అంటే యూరియా ఇస్తే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది అంటారు. కానీ చీప్ లిక్కర్ మాత్రం ఊరూరా ఏరులై పారిస్తారు. అప్పుడు మాత్రం ప్రజల ఆరోగ్యం దెబ్బతినదు, చాలా బాగుపడుతుంది. ఎక్కడ నిజంగా చాలా బాధ కలుగుతుందంటే కనీసం కాళ్ళు చేతులు లేని వాళ్ళ పెన్షన్లు తీసేశారు చూసారా, అక్కడ మాత్రం నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఆ పెన్షన్ తీసేసిన వాళ్ళ చేతులని లేకుండా చేయాలనిపిస్తుంది. ఉచిత బస్సు పెట్టి ఆటో డ్రైవర్ల నోట్లో మట్టి కొట్టారు. ఆంధ్రాలో అభివృద్ధి లేకపోయినా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దుర్మార్గాలు మాత్రం ఓ రేంజ్ లో జరుగుతూనే ఉంటాయి. కానీ ఏం చేస్తాం, ఆఫ్ నాలెడ్జ్ గాలందరూ అన్ని మూసుకుని ఉంటారు.